ఇప్పుడు నీవు సముద్రానివే, కానీ గుక్కడు నీళ్లకు నోచుకోలేవు. నేను చిన్న సెలయేరును, నేను చిన్న సెలిమను, ఎన్నో ప్రాణుల దాహం తీరుస్తానని స్పష్టంగా తను ఎటువైపు ఉన్నాడు, ఏం చేస్తాడనేది చెప్పుకున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా పేరు వినగానే మనకు గుర్తొచ్చే కవి ప్రేమైక జీవి ఎదిరేపల్లి కాశన్న గారు. అస్తిత్వాన్ని మూలచుక్కగా ప్రకటించుకొని కవిత్వాన్ని రాశారు. ఆకలి, అవమానం, అన్యాయంపై తిరగబడే నిషిద్ధుడు అనే కవిత్వాన్ని కూడా తీసుకొచ్చారు. భవిష్యత్తును కలగన్న రేపటి కాలం ఉన్నటువంటి ఈ 3 కవితా పుస్తకాలని మన ప్రచురించారు. అట్లాగే నెలపొడుపు సాహితీ సంస్థ ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ నాగర్ కర్నూలు జిల్లాలో నిరంతరం నిర్వహిస్తున్నటువంటి ప్రధాన పాత్రలో కాశన్న గారు కూడా ఒకరు. అట్లాగే ప్రతి సంవత్సరం రచయితలకు తన తల్లి జ్ఞాపకంగా ఎదిరేపల్లి మషమ్మ స్మారక పురస్కారాన్ని కూడా అందిస్తున్నారు. అంటే కవిత్వం రాయడమే కాదు, కవిత్వాన్ని రాసే వాళ్ళకు కూడా ముందుకు నడిపించేందుకు ఒక స్ఫూర్తిగా, ఒక జ్ఞాపకంగా అవార్డును, పురస్కారాన్ని అందిస్తున్నారు. ఎదిరేపల్లి కాశన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్ తెలియజేస్తా ఉన్నాం. చంద్రకళ గ్రామం, పేకొత్తపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ తాలూకా వాసిని. ఒక పక్క ఆకలి, ఇంకొక పక్క అవమానం, ఇంకొక పక్క అనుమానం ఎంటబడుతూ తరుముతున్న పరిస్థితుల్లో కవిత్వం అయి ప్రజల గొంతుకై నిలవాలనే ఆలోచనతోని ఈ కవిత్వం వైపు రావడం జరిగింది. చిన్నతనం నుంచే చదువుతున్న దశలోనే విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పనిచేస్తుందనే నెపంతోన అనుమానంతోన ఎంటబడితే ఆ చదువు మధ్యలోనే ఆపేసి ప్రజా ఉద్యమాలలో, అంబేద్కర్ ఉద్యమాలలో, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాల్లో పనిచేస్తూ చివరకు నెలపొడుపు సాహితీ సంస్థలో వనపట్ల సుబ్బన్న, దినకరన్న, మోహనన్న, ప్రభాకర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కవిత్వాన్ని రాస్తూ, అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టుగా మా అమ్మ పేరు మీద ఈ ప్రజల కోసం మాట్లాడి పనిచేసే రచయితలకు, కవులకు ప్రతి ఒక్క సంవత్సరం ఒక అవార్డు ఇస్తూ, అదేవిధంగా మొదటగా యాకూబన్న గారికి, రెండో అవార్డు వినోదిని మేడం గారికి, మూడవది లక్ష్మీనరసింహ సార్ గారికి ఇట్లా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 2018లో వనపట్ల సుబ్బన్న నన్ను ఈ కవిత్వం వైపు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా 2018లో మూలచుక్క, 2022లో తిరగబడ్డే నిషిద్ధునిగా, 2025లో రేపటి కాలం అనే పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కవి సంఘం ద్వారా మీకు పరిచయం అయి 2-3 కవితలు వినిపిస్తానని తెలియజేస్తూ, మళ్ళీ మళ్ళీ మరణిస్తుంది, ప్రతిరోజు అడవి నెత్తురుతో తలస్నానం చేస్తుంది, ప్రతిరోజు అడవి నెత్తురుతో తలస్నానం చేస్తుంది, 1000 ఏండ్ల నుంచి ఇంకా భూమికి దాహం తీరలేదు, నెత్తురు కక్కుతూ విజయం కన్ను మూసింది, అమరత్వంతో సూర్యుడు పోటీ పడుతుండు, సూర్యుని మరణం కొత్తదేమి కాదు, శిలయేళ్లపై యుద్ధం ప్రసరిస్తుంది, కత్తుల కవాతులకు కాలం స్వాగతం పలుకుతుంది, పెను చలిలో నిర్బంధాలు వణుకుతున్నాయి, నేటి చరిత్ర యుద్ధాన్ని వణికిస్తున్నాయి, నేటి చరిత్ర యుద్ధాన్ని కౌగలించుకుంది, శబ్దం బరువై
నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. శబ్దం బరువై నిశ్శబ్దంలోనికి వెళ్ళిపోయింది. విత్తనాన్ని మట్టిలో కప్పిపెట్టినా తుపాకులై మొలకెత్తుతున్నాయి. నిజమో అబద్ధమో తెలియదు. నిజమో అబద్ధమో తెలియదు. జననం సగం మరణం సగం. చిందిన నెత్తుటి చుక్క నమ్మక తప్పని నిజం. ఈ నేల కార్చిన కన్నీళ్లలో కత్తులు పురుడుపోసుకున్నాయి. ఈ నేల కార్చిన కన్నీళ్లలో కత్తులు పురుడుపోసుకున్నాయి. కత్తి అంచును ముద్దాడిన పాట వెన్నెల దానాన్ని దేశమంతటా పంచడానికి మళ్ళీ మళ్ళీ మరణిస్తుంది. ఈ విధంగా ఇంకో విషయం ఏంటంటే, నిరంతర చైతన్యం తప్పెడ ఒక సూర్యుడు. దీని చుట్టూ నాగరికత అల్లుకుంది. సృష్టికథ సూత్రము చెప్పు. లందలో పుట్టిన తప్పెడ నింగికి ఎగిసింది. నిప్పుల దరువుకు తూర్పు గట్టు ఇరిపెక్కింది. పడమటి గట్టు చీకటిలో జారుకుంది. రాత్రిపూట చిలకొయ్యలకు నిద్రపోతుంది. రాలిపోతున్న నక్షత్రాలను చూసి కలత చెందిన రాత్రి. పాదాలు గుణపాలతో పోటీ పడుతున్నాయి. తప్పెడ మూతకు భూగోళం ఉలికిపడుతుంది. తప్పిపోయిన గొర్రెపిల్లకు కాలిబాట తోడయింది. ఎత్తైన కట్టడాల ఒంటి నిండా చెమట వాసన సుగంధాలు. తుపాను అలికిడికి నేల తల్లి నిద్రలేచింది. ఎక్కడనో పిడుగుపడింది. సావు డప్పుతో సాగిపోయింది. తాను నడిచిన తోవ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడింది. రాత్రి తవ్విన వెన్నెలతో ఆకాశం వెలిగిపోతుంది. నిరంతరం చైతన్యం తప్పెడ. చైతన్యానికి మూలము లందా. జర వేచి చూడు. దేశం నిండా రామశోకం. అందిన దాన్నల్లా మింగేసి విస్తరించే కమలబిలం. నా అస్తిత్వాన్ని, గతాన్ని, స్మృతులను, చరిత్రను రాక్షస కూరలు సాసి తుడిపేస్తుంది. నా ఆలోచనలను నమిలివేస్తుంది. గిరులపైన కవాతు చేస్తుంది. చెట్ల తలలు నరికి మొండాలను లెక్కిస్తుంది. అడిగే ప్రశ్నలకు మరణాలతో సమాధానం చెప్పుతుంది. వెలుగును మింగేయాలని కలగంటుంది. దేశమంతా విద్వేషమే దేవుని పేరుతో వెలిగిపోతుంది. పగతో రగిలిపోతుంది. రాజ్యాంగ ముసుగులో మనధర్మం, ప్రమాదంలో ప్రజాస్వామ్యం. రాసే పెన్నులకు సంఖ్యలు, మాట్లాడే గొంతులకు ఉరితాడు. బూటకమంత జమిలి రాష్ట్రాలపైనే ఆ గురి. నమ్మకాల విశ్వాసాల మీద మూఢనమ్మకాల పాలన. విష ప్రచార అస్త్రం. అధికారమే అంతిమం. దేశంలో ఏమీ మిగిలేటట్టు లేదు. అంతటా శూన్యం. తూర్పున సూర్యుడు ఉదయిస్తుండు. అది మన భవిష్యత్తు కోసమే. జరా వేచి చూడు. నిలిచిపోతావు వసంతకాలంతో, కూగు రాగాలతో వాసంతం. ప్రపంచానికి పవిత్రత శుభాలను మోసుకొచ్చింది. రాలిపడిన పువ్వుల గాయాలు రహస్యాలను శోధిస్తుంది. దుర్గంధంతో జలించే కీకారణ్యాన్ని జయిస్తుంది. ఆకలి అవమానం నడవ చితిమంటలతో వారధిగా జీవితాన్ని వెలిగించుకొని మనిషి కాళ్లకు నడక నేర్పుతుంది. అనురాగం ఇంకిపోయిన ఈ ఇసుక తుఫానుల్లో రాగాల పల్లకి ఎక్కి పాటల నక్షత్రాలను పారబోస్తుంది. నెత్తురంతా వెలిసిపోయిన మట్టి పెదాల మీద చావు కూతలతోనే తూర్పున తెల్లారుతున్న కాలానికి గోరంతా విత్తనమై, కొండంతా అండై, 100 కోట్ల కన్నీళ్ల బొట్లు తుడవడానికి వచ్చింది. ఆ ఆకాశ తరంగాలతో అభివందనం చేస్తుంది. కన్నీట తడిసిన అక్షరాలు నా కలం గుండెల్లో కవితావాసంతంగా నిలిచిపోతాయి. ఆగిపోయిన మార్గం. ఆ నోట పలుకులు బహుముఖాలు. కనిపించని కళ్ళకు నమ్మకాల గులికలు. ఏముందో ఆ మనసుల్లో, ఏముందో ఆ అంతరాలల్లో. అలలెత్తే మాటలు, ఆగిపోయిన గొంతులు. ఎత్తిన శిరసుల్లో గంగిరెడ్డులాతలు. కంటాలలో మంటలు, కమ్మని చల్లదనాలు. ప్రశ్నలు మొలికెత్తిన పాదుల్లో ఆగిన ఆలోచన బీజాలు. చీకటి వెలుగులు, మరుగుపడిన మనసులు. సిసలైన పాత్రలు, అసలైన పరమాత్మలు. నిజాల అరలు, అఖండ పొరలు. కలము కుట్రలు, మూలతత్వ ముసుగులు. బూటకపు ఆదర్శాలు, అబద్ధనాల నిచ్చెనలు. గాలి మాటలు, నీటి మీద రాతలు.
చావు పుటకలు, నిత్య సత్యాలు, స్వప్నాల రంగులు, నీళ్ళ బుడగలు, ఆశల దీపాలు, నిరాశల క్రీనీడలు ఆవరించే కాలం, ఆగిపోయిన మార్గం. గుహల్లో వెళ్తున్నారు, గుప్పిళ్ళ కొద్దీ తుపాకీ గుళ్లను వెదజల్లుతూ పిచ్చుక గూళ్లను చుట్టుముట్టి గుండెలపై గుణపాలు దించుతున్నారు. ప్రశ్నించే శవాలిన్ని, ఎదిరించి నిలిచిన తలలిన్ని, పురుడు పోసుకున్న దీపం అఖండ జ్యోతిగా ఉద్భవించి ఆకాశానికి వెలుగునిస్తుంది. కోడెతాజుల బుసలకు ఉలికిపడుతున్న అడివమ్మ, తెర వెనుక బొమ్మల దరువులు వేస్తుంటే మనుషులు తెర మీద వెలుగునీడలుగా ఆడుతున్నారు. కంటి చూపుకు అందుకోలేని ఇంటిలోని పొరలు, అహంకారంతో ముక్కులు నూరుతున్న రాబందుల కవాతులు, త్యాగాలు చెక్కిన స్వప్న శిల్పాలు కారు చీకట్లో ముక్కలవుతున్నాయి. స్వర సంపుడులకు మౌనరథాలు గోశాలలో మునిగిపోతున్నాయి. గమ్యాన్ని చేరుతున్న మైలురాళ్ళు పాఠాలకు ప్రశ్నార్థకాలవుతున్నాయి. శిఖరాల సిరిసలపైన ఇనుప బుట్ల దీవెనలు, పిచ్చుక గొంతులల్లా వినపిస్తున్న పులికేకలు, తెల్లటి మట్టి మొగ్గై పిచ్చి పూలు విషం చిమ్ముతున్నాయి. 100 కోడి పిల్లలు తిన్న పిల్లి అహింసావాదాన్ని ఎత్తుకున్నది. పగటి కళ్ళకు గంతలు గట్టి హలో చమక్కుల ఇంద్రజాలాలు, పొగ మంచుల తెరల వెనుక జలిబిలి ముచ్చట్లు, గాయపడ చేతిల్లో రాయి శిల్పం అవుతుంటే కన్నీళ్ళు కాళ్ళు కడుగుతున్నాయి. ఆశలు విరిగేటప్పుడల్లా వ్యక్తిత్వం కుమ్మలను నరికివేస్తుంది. ఇంతటి జ్ఞానాన్ని గాలి కొదిలేసి మూఢనమ్మకాల గుహల్లో వెళ్తున్నారు. కొన్ని నక్షత్రాలు జన్మిస్తాయి. ముగిసిన అధ్యాయం చూసి కటిక చీకటి రాత్రి కలవరపడుతుంది. దేదీపమానంగా వెలుగుతున్న లక్షల నక్షత్రాల సరసన చేరిపోయింది. అడవులు, కొండలు ఆదివాసులకే దక్కాలన్న కన్న కలలు నేడు చెదిరిపోయినాయి. ఆకలి ఆశయమో కానీ మనం కలిసి కనలేని కల నా మదిని సలుపుతుంది. అందరి కోసం ఒక ఆలోచన పంచుకోవాలన్న శ్వాసితమైన కోరికే దూరమయ్యింది. 1000 మైళ్ళ దూరం ఊవల కిరణాలు నల్లని మేఘాల వెనుక దాక్కొని ఉన్నాయి. చరిత్ర మహనీయమైనది, కాలం మహనీయమైనది. మరణం బతకడం గురించి ఆలోచించడం లేదు. అందమైన నేల మీద వేటను కొనసాగించడం మృత్యు వ్యాపారమే. భూమి మీద ప్రతి ప్రాణి మరణాన్ని ఆహ్వానిస్తుంది. పాత నక్షత్రాలు మరణిస్తాయి, కొత్త నక్షత్రాలు జన్మిస్తాయి. ప్రాణం గడ్డిపోసైనప్పుడు గడ్డపారల ఆలోచనల దండుగా సూర్యుడు మరణిస్తే భూమి చీకట్లోకి మౌనత్వన త్యాగం, సౌందర్య మరణం. ఇప్పుడు కవి సంగమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాకూబన్న గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం.